Hi, I am Crave Culture. Today I wanna discuss about my business. సో నేను ఇవాళ మాట్లాడబోతుంది ఏంది అంటే అసలు నేను క్రేవ్ కల్చర్ ఎందుకు క్లోజ్ చేసిన? వై వై డిడ్ ఐ క్లోజ్ మై క్రేవ్ కల్చర్? అసలు రీజన్ ఏంది, బిహైండ్ ద సీన్స్ ఏంది, అసలు ఎందుకు అది ఇది అని మొత్తం చెప్పేస్తా గైస్ ఇవాళ. యాక్చువల్లీ నేను స్విగ్గీ వాళ్ళతోని కొంచెం చాలా సీరియస్ అయిపోయాను అనమాట. మనం పే చేస్తున్నాం, ప్లస్ మనము చెప్పింది వాళ్ళు వినకుండా వాళ్ళు లైట్ తీసేసుకుంటారు అనమాట. మొత్తం ఫా అన్నట్టు లైట్ తీసేసుకుంటారు. ఫైనలీ నాకు ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే నేను క్లోజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఫైనలీ క్లోజ్ చేసేస్తా. ఎందుకంటే నీకు ఒక స్టోరీ చెప్తా. ఇది ఇది స్విగ్గీ, ఇది టోయింగ్, ఇది నేను వీళ్ళకి ఇస్తున్నా, వీళ్ళకే కడుతున్నా, మళ్ళీ కమిషన్ కడుతున్నా, వీళ్ళకే ఆర్డర్ ఇస్తున్నా. వీళ్ళు ఏం చేస్తారు, 24% తీసుకుంటారు. 24% ప్లస్ జిఎస్టీ అని ఒక అట్లా ఒక 30% తీసేసుకుంటారు. నాకు వచ్చేది అలా ఇదంతా పోయినాక ఒక 25% వస్తుంది నాకు ప్రాఫిట్. చెప్తున్నా చూడు, మేకింగ్ కాస్ట్ తీసేసి, ప్యాకేజింగ్ కాస్ట్ తీసేసి, కమిషన్ తీసేస్తే నాకు దగ్గర 24% వస్తుంది నాకు. ఐ మీన్ మై ప్రాఫిట్. అండ్ నేను నా ప్రాఫిట్ని ఫుల్ ఎంజాయ్ చేస్తలేను. నా మెటీరియల్స్ నేను మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాను నేను, అంతే. ఇంకా దానికి మించి నేను ఏం లేదు. సో ఎస్పెషల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టోయింగ్ ఇప్పుడు టోయింగ్ గురించి చెప్తా. అంటే ఇది స్విగ్గీ, ఇది టోయింగ్. ఇప్పుడు ఇది ఏంటి, మధ్యలో ఒక బ్రోకర్ అనుకో. బ్రోకర్ ఇన్ ద సెన్స్ ఆ బ్రోకర్ కాదు, ఇంటెలిజెంట్ బ్రోకర్ ఇది నాకు ఇళ్ళ నుంచి ఆర్డర్ వస్తుందని నేను అనుకుంటా. ఇప్పుడు ఇది కంబైండ్ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఇది కంబైండ్ అయిపోయింది కాబట్టి ఇవి రెండు కలిసి ఒక గేమ్ ఆడుతుంది. ఏం గేము? డబుల్ కమిషన్ గేమ్ ఆడుతుంది ఇది. అది కూడా నాతోని చూపించేది ఒక రేటు, 248 రూపీస్ 283 రూపీస్ చూపిస్తుంది. డెలివరీ అయినాకల్లా నాకు వచ్చే అమౌంట్ వచ్చేసి 45 రూపీస్. ఎంత? 45 రూపీస్. ఆ 45 రూపీస్తోని ఈ కాలంలో ఏమొస్తుంది, ఒక బన్ వస్తుంది, మంచి క్వాలిటీ బన్ వస్తుంది నాకు. ఇంకా స్విగ్గీ ఇద్దరు కలిసి కంబైండ్ అయ్యారు. టోటల్ 80% ఆఫ్ కమిషన్ తీసుకుంటుర్రు నా నుంచి. నాకు ఇచ్చేది 20%. 20%లో నా అవుట్లెట్ ఏం నడిపేయాలి చెప్పండి. ఇప్పుడు టోయింగ్ వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉన్నా, అంటే ఐ మీన్ మెయిల్ చేస్తూ ఉన్నా. స్విగ్గీ వాళ్ళకి మెయిల్ పెడుతున్నా. కంటిన్యూస్లీ గాయస్ పెడుతూనే ఉన్నా. ఇప్పటికీ నేను ఒక 15 మెయిల్స్ పెట్టిండొచ్చు. ఇంకా నాకు రికవరీ ఏం లేదు. పిఓసికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటుర్రు, బ్రో మాకు ఏం తెలియదు బ్రో. సార్ మాకేం తెలీదు సార్. ఇప్పుడు హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్ మేము కూడా పెట్టాము. మీలాగానే 50 కస్టమర్స్ ఇట్లా విత్ ప్రూఫ్స్ ఉన్నారు, కానీ మేమేం చేయలేకపోతున్నాం. ఇదంతా స్విగ్గీ వాళ్ళది, అది ఇది అని అంటారు. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకు నా అవుట్లెట్ టోయింగ్లో నుంచి తీసేయండి అంటే, సార్ ఒక్కసారి కంబైండ్ అయినాక మళ్ళీ తీయలేము సార్ అంటారు. అరే బాయ్, ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? వీళ్ళే 80% తీసుకుంటే నేను వచ్చే పైసలు కూడా రానియకుండా వీళ్ళకే ఇచ్చేస్తే ఏం చేస్తా నేను? నా ముందు ఖర్చులు ఎట్లా వెళ్తాయి? నా ప్రాఫిట్ ఏముందల్లా? నా మెటీరియల్ కాస్ట్ చెప్తున్నా గాయస్, నా మెటీరియల్ ప్రతిదీ మంచి మెటీరియల్ యూజ్ చేస్తాను నేను. కస్టమర్స్కి సాటిస్ఫాక్షన్ ఇవ్వాలని 30 రూపీస్ వేయాల్సిన చీజ్ 40 రూపీస్ వేస్తున్నా. 10 రూపీస్ మైనస్ దేంట్లో నా ప్రాఫిట్లకైనా కట్ అయిపోతుంది అనుకుందాం. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మై వెపన్. ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫై అయ్యింది అనుకో, ఆటోమేటిక్ రీఆర్డర్ వస్తుంది నాకు. ఎందుకు రాదు? నా టేస్ట్ మంచిగా ఇస్తున్నా, మంచి ప్యాకేజింగ్ ఇస్తున్నా, మంచి బ్రాండింగ్ ఇస్తున్నా, మంచి డిస్కౌంట్ ఇస్తున్నా. వాడు ఫోన్ చేసిండు, సార్ టోయింగ్ అనేది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ప్లాట్ఫామ్ సార్, దాంట్లో 21% ఆఫ్ కమిషన్ పోతుంది సార్, ఇంకేం ఉండదు సార్, మీకు బాగానే ఆర్డర్స్ వస్తాయి సార్, ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది సార్, ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ గివ్ సమ్ డాక్యుమెంట్స్, ఇది అది ఇది అంటాడు. డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేస్తాం.
ఆయనకి రెస్టారెంట్ ఐడి చెప్పమంటాడు, చెప్తాం. లాస్ట్కి ఏమవుతుంది, బుగ్గా ఏం గారు బుగ్గ అవుతాం. ఆడు సీదా లాస్ట్కి ఏమంటుంది తెలుసా, స్విగ్గీ అండ్ టోయింగ్ టైఅప్ అయినా ఇంకా మనం ఏం చేయలేం సార్, అవుట్లెట్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది పర్మనెంట్లీ అని అంటున్నాం. సరే అవుట్లెట్ క్లోజ్ చేసి అన్న, క్లోజ్ చేస్తలేరు ఎందుకు, నాది 1 month అయిపోయింది ఓపెన్ చేసి. 1 month తర్వాత నాకు నిన్న పే అవుట్ పడ్డది, ఇవాళ పొద్దున్న నాకు కాల్ వచ్చింది. ఏమని, హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అని ఒక గర్ల్ ఫోన్ చేసింది ఆఫీసర్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ స్విగ్గీ పార్ట్నర్ యాప్. మీకు ఎక్కువ ఆర్డర్స్ వస్తలేవు సార్, సో మీరు ఎక్కువ ఆర్డర్స్ రావాలంటే యాడ్స్ రన్ చేయాలి సార్. అన్లిమిటెడ్ క్లిక్స్, ఇప్పుడు అప్పటి లెక్క కాదు, ఇప్పుడు అన్లిమిటెడ్ క్లిక్స్. జస్ట్ మీరు 1500 పే చేస్తే చాలు సార్, మీకు మే 1 నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైంలో మీకు మంచి ఆర్డర్స్ వస్తాయి. జస్ట్ మీరు 1500 కట్టాలి అంతే అన్నట్టు. అది జస్ట్ ఏంది బ్రో, నాకు ఆల్రెడీ లాస్ట్లో నడుస్తున్నా, నేను లాస్ట్లో నడుస్తున్నాక ఇంకా నాకు ఆడ పైసలు పెట్టడానికి ఏముంటాయి చెప్పు. నా మెటీరియల్ కాస్ట్ ఎట్లా వస్తుంది, నా కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది, నా మెయింటెనెన్స్ కాస్ట్ ఎట్లా వస్తుంది. స్విగ్గీ అసలు క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయాలంటే ఆఫ్లైన్ ఓపెన్ చేసుకున్నది బెటర్, కానీ ఆఫ్లైన్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు అడ్వాన్స్ వచ్చేసి 20,000 to 25,000 అడుగుతారు. నేను పెట్టేదే చిన్న సెటప్, ఆ సెటప్కి నేను 20,000 అడ్వాన్స్ కట్టి ప్లస్ 9,000 రెంట్ కట్టాలంటే నాకు ఎట్లయితుంది. మనం అమ్మేది మంచి క్వాలిటీ, తక్కువ రేటుకి మంచి క్వాలిటీ అమ్ముతున్నాం. ఏం ఆశించాలి మనం, సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే చాలు. రీఆర్డర్స్ వస్తాయని ఆలోచిస్తున్నాను నేను ఇప్పుడు. బై ద వే నేను చెప్పాల్సింది ఏమనుకోవట్లేదు, ఇప్పుడు నేను క్రేవ్ కల్చర్ పర్మనెంట్లీ బంద్ చేస్తున్నా, క్లోజ్ చేసేస్తున్నా, పర్మనెంట్లీ రీబ్రాండింగ్ చేస్తున్నా. ఇప్పుడు నార్మల్ క్రేవ్ కల్చర్ అని ఉండే, ఇప్పుడు దాని క్రేవ్ కల్చర్ ముంగట ద క్రేవ్ కల్చర్ అని పెడుతున్నా అంతే, ఇంకా నథింగ్ చేంజెస్, సేమ్ మెను, సేమ్ FSSAI లైసెన్స్. గైస్ నాకు మీ సపోర్ట్ కావాలన్నమాట, జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే. కమెంట్ పెట్టండి, ఏ కమెంట్ పెట్టి నేను చూస్తాను అనమాట. నాకు ఏ వీడియో అంటే ఆ వీడియో నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చలో బాయ్ అండ్ లవ్ యూ గాయస్.